రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ఉదయము మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైన దేవుని మాటలు జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. గొప్ప పర్వతమా, జెరుబ్బాయేలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రము దానవు, నీవు సదును భూమిగా అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించెనని రాయబడి ఉన్నది. దేవుడు వాక్యములో ఈ పూట జెరుబ్బాయేలు గొప్ప పర్వతమా, అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు. గొప్ప పర్వతమా, అడ్డగించుటకు ఏమాత్రము దానవు. చూడండి, ఈరోజు మనుషులలో వాళ్ళ దైనందిన జీవితములో ఈ పర్వతములు దేనికి సూచనగా ఉన్నాయి అనేది మనం చూస్తే కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు, కొన్నేమో వాళ్ళకి మించినటువంటి కొన్ని సమస్యలు. ఈ సమస్యలు లోకములో ఉన్నాయి. దేవుని పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ అడ్డుగా ఉన్న సమస్యలు నిన్ను ఆపివేయటానికి అది ఏమాత్రము దానవు. గొప్ప పర్వతముగా ఉన్న పరిస్థితులుగా ఉన్నా అది అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు. జెరుబ్బాయేలును గురించి ఇక్కడ చెప్తూ దేవుని కృప పొందుకున్నటువంటి, కృప వెంబడి కృపలో స్థిరపరచబడినటువంటి అనుభవాల్లోనూ ఉన్నట్లుగా రాయబడి ఉంది. ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి నీ ఆత్మీయ జీవితములో ఏది పర్వతముల వలె నీకు అడ్డుగా ఉన్నాయి, ఆటంకముగా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథములో 51వ అధ్యాయము 25వ వచనములో సర్వభూమిని నశింపు చేయు నాశన పర్వతము, నేను నీకు విరోధినై, ఇదే యెహోవా వాక్ అని ఇక్కడ తెలియచేస్తూ సర్వభూమిని నాశనము చేసేటువంటి నాశన పర్వతం ఉంది. కొన్ని అడ్డుగా ఉన్నాయి మనుషులకి. నాశన పర్వతం అంటే కనిపించే పర్వతాలు అనుకోవద్దు మీరు. మనుషుడు ఈరోజు దేవుడు చెప్పిన మాటల కంటే, దేవుడు చెప్పినటువంటి నీతి నిబంధన ప్రకారముగా నడుచుకునటం కంటే నాశనము కోసం పరుగులు పెట్టేటువంటి అడ్డుబండలు ఉన్నాయి. నాశనకరమైన కోపములు పడుతున్నారు. జగటగల దొంగ ఊబి నాశనకరమైన గుంట అని చెప్తున్నాడు. నాశనకరమైన పర్వతములు ఏంటంటే మనుషుని పతనం చేసేటువంటి, నాశనము చేసేవి బలహీనతలు ఉన్నాయి. అవి అడ్డుగిస్తున్నాయి. దేవుడు పిల్లలు జ్ఞాపకం చేసుకొని అవి అడ్డగించుటకు అవి ఏమాత్రమవి వాటిల్లో పడకూడదు, వాటి బలహీనతల్లో పడకూడదు. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. నాశన పర్వతములని జాగ్రత్త. ఒకటి అడ్డుగా ఉన్న పర్వతాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన సశరీరుడిగా సంచరిస్తున్న సమయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనములో సమూహములో నుండి దేవుని యొద్దకు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నటువంటి కొందరిని అడ్డుగిస్తున్నారు. అడ్డుగిస్తున్నప్పుడు ప్రభు అక్కడ అంటారు, ఏమని రాయబడి ఉన్నదంటే, ఇదిగో వారిని మీరు ఆటంకపరచొద్దు. ఏమన్నాడు? తమ చిన్న బిడ్డలను, ఇదిగో కొందరు యొద్దకు వారిని తీసుకొని వస్తున్నప్పుడు ఆ శిశువులు వారిని చూసి, ఇదిగో తీసుకురావద్దు, కొన్ని విషయాలను ఆటంకపరుస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చిన్న బిడ్డలు మీరు ఆటంకపరచొద్దు, అడ్డుగా చెప్పొద్దు, ఇట్టి వారిదే దేవుని రాజ్యం అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం వీళ్ళదే. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని అడ్డగించే పర్వతాలు ఉన్నాయి, కొన్ని నాశనపరిచినటువంటి పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ అడ్డగించే, కొన్ని ఆటంకపరిచే ఉంటాయి. ఆటంకపరిచే ఎలా ఉంటాయని చెప్తారండి. దేవుళ్ళు ఎదుగుదామని కుటుంబంలో అనుకుంటారు, కుటుంబంలోనే ఆటంకాలు ఉంటాయి.
భార్య ఎక్కడైనా లోకములో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వెళ్తానంటే అడ్డగించేటువంటి భర్తలు లేకపోలేదు. భర్తలు దేవుడి సన్నిధిలో ఎదగాలి అనుకొని దేవుడి సన్నిధిలో వెళుతున్నప్పుడు ఈ మధ్య ఎక్కువ భక్తి ఎక్కువైపోయింది అని అడ్డగించేటువంటి భార్యలు లేకపోలేదు. తల్లిదండ్రుల వరకే ప్రార్థన చూసుకొని పిల్లల్ని ఇంట్లోనే కూర్చోండి, లేకపోతే ఇంకేదన్నా ఆడుకోండి అని చెప్పి అవసరం లేదని దేవుని యొద్దకు వచ్చేటువంటి విషయంలో పిల్లల్ని ఆటంకపరిచేటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. వీళ్ళే డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళరాయ్యా. వ్యర్థమైన సహవాసాలు, వ్యర్థమైన తలంపులు గమనించండి. ఈ అడ్డుగా ఉన్నాయి, కుటుంబాలకు అడ్డుగా ఉన్నాయి. గొప్ప పర్వతములుగా అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి విషయములు చాలా జాగ్రత్తగా మనం ఆత్మీయతలు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇలాగనే బేతనయ్య గ్రామంలో యేసు ప్రభువారు బాగా ప్రేమించేటువంటి కుటుంబం ఉంది, మార్తా మరియా లాజరు కుటుంబం. ప్రభు అక్కడ లేని సమయంలో లాజరు కొన్ని రోజుల నుంచి బలహీనంగా ఉండి మరణవాతంలో పడి ఉన్నారని తెలిసి లాజర్ని నిద్రిస్తున్నటువంటి లాజర్ని మనం లేపుదామని బేతనీకి వెళదామని ప్రభు వచ్చి ఉండగా గవిని యొద్దకు వచ్చినటువంటి సంగతి చనిపోయిన వాని యొక్క సహోదరి ఎదురుపడి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని చెప్తున్నప్పుడు ప్రభు విని నేను ఆయన లేపుతాను, నువ్వు నమ్ముచున్నావంటే నమ్ముతున్నాను, అంచెదినాలు లేపుతావు నువ్వు పునరుద్ధానమందు అని చెప్తూ అక్కడ అంటున్న మాట, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి నేను లేపుతాను. నమ్ముతున్నావా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇంక మరలా ఎన్నడూ మరణవాత పడడు, మరణానికి అప్పగించుకో. ఈ విషయములు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభు అన్నారు. అయితే సమాధి దగ్గరికి వెళ్దాం పద. సమాధి దగ్గరికి వచ్చారు. సమాధికిని ఇదిగో ఏమి ఉన్నదంటే ఒక పెద్ద బండ, రాయి. ప్రభు అంటాడు ఆ రాయిని తొరలించండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 39లో మనం చదివితే యేసు ఆ రాయిని తీయమని అడగగా చెప్పగా అడ్డుగా ఉన్నదని తీసినటువంటి చెప్పమన్నప్పుడు చనిపోయిన వాని యొక్క సహోదరి మార్త, అతడు చనిపోయి 4 దినములు అయిపోయింది, ఇప్పటికీ వాసన కొట్టునేమో అని చెప్పాను. ప్రభు అక్కడ గద్దించి మరి చెప్పారండి, మార్తా నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. జీవము కలిగిన దేవునితో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఇక్కడ చూడండి, ఈ రాయి వెనక మరణం ఉన్నది, ఈ రాయి ముందు జీవం ఉంది. జీవాధిపతి అయినటువంటి ప్రభు. ఈరోజు మనుషుడు లోకం అనే మరణములో ఉన్నటువంటి బలహీనతలో పడిపోతున్నాడు, కానీ ఆ రాయి తీసివేసుకొని ప్రభు నొద్దకు వచ్చినట్లయితే అక్కడ జీవం ఉంది. అక్కడ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా అవిశ్వాసానికి చోటివ్వద్దు. ఒకటి, అడ్డగించే బండలు ఉన్నాయి, నాశనకరమైన పర్వతములు ఉన్నాయి, ఆటంకపరిచేటువంటి మనుషులు ఉన్నారు. అలాగనే మరణవాతం కలిగినటువంటి బండలు ఉన్నాయి. ఈరోజు అవి నిన్ను ఏమీ చేయలేవు. అదే చెప్తున్న మాట, గొప్ప పర్వతమా అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవని ప్రభు చెప్తున్నారు. ఏమాత్రము దానవు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 2వ వచనములో ప్రవచించేటువంటి కృపావరములు కలిగి మర్మములను మరియు జ్ఞానముతోనూ ఎరిగిన వాడే కొండలు పెకలించగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము గలవాడై ఉండి ప్రేమ లేనివాడైతే వ్యర్థుడే. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. కొండలు పెకలించగలిగిన విశ్వాసం ఉండొచ్చు. ఏముండాలంట? ప్రేమ అడ్డుగిస్తుంటుంది కొన్నిసార్లు. సమాధానపడు అతనితో అంటే సమాధాన పడదు. ప్రేమ ఏముంటుందంటే డంబముగా ఉండదు, ఉప్పొంగదు, స్వప్రయోజనముగా పనిచేయదు, దీర్ఘకాలము సహిస్తుంది. ఈరోజు కొండలు పెకలించగలిగినటువంటి విశ్వాసం ఉంది, కానీ ప్రేమకు వ్యతిరేకంగా ఏమున్నదంటే దేశం అడ్డుగిస్తున్నది మనిషికి. దేశం, కలహం, మత్సరం,
ఆ దేశభావను తొలగించుకొని ఇక్కడ అంటున్నటువంటి మాట, ప్రేమలో నువ్వు నిలిచినట్లయితే శాశ్వత కాలము నువ్వు అది సహిస్తూ ఉంటుందని వాక్యం చెప్తున్నమాట. ఏది అడ్డుగా ఉంది? ప్రేమకు బదులుగా దేశం ఉందా? నీ తోటి సహోదరులు చూసినా, నీ తోటి సేవకులను చూసినా, నీ తోటి వారిని చూసినా కొంతమందికి ఈర్ష్యాభావం, ప్రేమ లేదు, పేరుకు మాత్రమే, పెదాల మీద ఆడించే ప్రేమ. ఆత్మ సంబంధమైన ప్రేమ కావాలి. అడ్డుగిస్తున్నాయి కొన్ని. ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉంటేనే శాశ్వతమైన జీవమును పొందుకుంటావని వాక్యము చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియచేస్తున్నటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన విషయమును జాగ్రత్త కాపాడుకోవాలి. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఏది నీకు అడ్డుగా ఉన్నది, ఏది నీకు ఆటంకంగా ఉంది, ఏది నీకు వ్యతిరేకంగా ఉంది, ఏది నీకు విరోధముగా ఉన్నదో వాటి విషయంలో జాగ్రత్త పడి దేవునితో నిబంధన కలిగి నువ్వు నడుచుకో. ప్రభు ప్రతి విషయములో ఇదిగో గొప్ప పర్వతములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా ఆయన వాటిని అణిచివేసి సదును భూమిగా చేసి ప్రభు చెప్తున్న మాట, ఇదిగో అడ్డుగించేది ఏది ఉంది? పర్వతముగా ఉన్న నీకు, లేకపోతే అడ్డుగించేది లోకములో నాశనకరమైన కొండలు అనేది నాశనానికి తీసుకెళ్ళిపోయే మార్గాలు బోళ్ళన్నున్నాయి. 3 మనం గమనించినటువంటి విషయములో ఇదిగో ఆటంకపరిచేది, ప్రార్థనకి ఆటంకం, దేవుడికి ఆటంకం, ఆత్మీయతకి ఆటంకం, దేవుడి సన్నిధికి వచ్చే విషయములు ఆటంకపరిచే ఉన్నాయి. 4 విషయములకు వచ్చినట్లుగా ఇదిగో మరణకరమైనది ఉన్నది లోకములో బండ. అది తీసివేసుకోగలిగితే ప్రభులో జీవం ఉంది. ఆ జీవము నీ జీవితానికి వెలుగుగా ఉన్నది. చివరిగా చెప్తున్న మాట, అంతము కలిగి దేవుడి సన్నిధిలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో శాశ్వతమైనది ప్రేమే. ప్రేమ కలిగి జీవించు. విశ్వాసములో నువ్వు దేవునితో నిలబడి ఆత్మీయతలో నిరీక్షణ కలిగి ఉంటావు. విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ లేనివాడు వ్యర్థుడేనని చెప్తున్నాడు. కొన్ని విషయాల్లో దానికి వ్యతిరేకంగా దేశం అయినవారన్నా, సంఘమన్నా, ప్రార్థనన్నా, ఆత్మీయతన్నా మనసులో కొన్ని దేశభావాలు పెట్టుకొని ప్రభు సన్నిధిలో ఇది నీకు అడ్డుబండగా ఉంది, నీ ప్రార్థనకి ప్రతిఫలమో రావట్లేదు. దేవుడు నీకు అన్ని విషయాల్లో ఈ దినము దేవుడు నీకు ఇదిగో అడ్డుగా ఉన్న వాటిని తొలగించి ఆశ్చర్యమైనటువంటి కార్యములు శాశ్వతమైన కృపతో దేవుడు నిన్ను నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా, దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమీపములో మీ సన్నిధానములో చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ఇదిగో నేను నా ప్రభువా, గొప్ప పర్వతము అడ్డుగించుటకు నువ్వు ఏమాత్రము దాను. మీ బిడ్డల యొక్క జీవితంలో ఏది పర్వతముగా అడ్డుగా ఉన్నదో, ఏది బండగా అడ్డుగా ఉన్నదో, ఏది ఆటంకముగా అడ్డుగా ఉన్నదో, ఏది ఆత్మీయతలో ప్రేమ కలిగినటువంటి జీవితంలో దానికి వ్యతిరేకంగా దేశములనేటువంటి అడ్డుగా ఉన్నాయో వాటినన్నిటిని కొట్టివేసి ప్రభువా, మీ సన్నిధిలో జాగరకులుగా వాళ్ళు ఆత్మీయతలో జాగ్రత్తగా నడుచుకునే కృప వారిలో కలుగు చేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.